ఠాయ్ కిజావి యాస్టరిస్క్ అనేది ప్రముఖ నటి రాధిక శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఒక సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కేవలం 9 కోట్ల రూపాయలు స్వల్ప బడ్జెట్తో నిర్మించబడిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని బ్లాక్ బస్టర్ నమోదు చేసి 75 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఇప్పుడు ఖరారైంది. ఏప్రిల్ 10 నుండి ఈ చిత్రం జియో హాట్స్టార్ మరియు సింప్లీ సౌత్ అనే ఓటీటీ ప్లాట్ఫారంలలో ఏకకాలంలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. తమిళంతో పాటు డిజిటల్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా వీక్షించవచ్చు. శివకుమార్ మురుగేసన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా చిత్రాన్ని ప్రముఖ తమిళ నటుడు శివకార్తికేయన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. 63 ఏళ్ల వయస్సులో కూడా రాధిక పావునుతాయి అనే వృద్ధురాలి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ పాత్ర కోసం ఆమె దాదాపు 5 గంటల పాటు ప్రోస్థెటిక్ మేకప్ను ధరించాల్సి వచ్చింది. ఇక కథ విషయానికి వస్తే, గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ కైన స్వభావం కలిగిన వడ్డీ వ్యాపారి అయిన పావునుతాయి రాధిక శరత్కుమార్ చుట్టూ తిరుగుతుంది. అయితే అనుకోకుండా ఆమె పక్షవాతం, పారాలిటిక్ స్ట్రోక్ బారిన పడి మంచానికే పరిమితమవుతుంది. ఆమె వద్ద 160 సవర్ల బంగారం ఉందని తెలిసిన వెంటనే ఆమె 3 కుమారులు వివిధ ప్రాంతాల నుండి తమ గ్రామానికి హుటాహుటిన తిరిగి వస్తారు. ఆ బంగారాన్ని దక్కించుకోవడానికి వారు చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో చోటు చేసుకునే హాస్యం మరియు భావోద్వేగాల కలయికతో ఈ సినిమా కథ ముందుకు సాగుతుంది.